అంతా ఇవాళ నుంచి వచ్చేదంతా శుభంభూయాత వస్తుంది. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. స్వరదిందు వికాస మందహాసా స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. హ్రీం హ్రీం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీం హ్రీం శ్రీ మహాకాళ్యై నమః. శ్రీం హ్రీం శ్రీ గాయత్రీ నమః. శ్రీం హ్రీం శ్రీ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళ్యై నమః. లలితా రహస్య సహస్రనామంలో అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ఇవాళ నుంచి ఒక విశేషం ప్రారంభమవుతున్నది. ఇంతవరకు చెప్పుకున్నటువంటి వాటిలో అమ్మవారి యొక్క సగుణ రూపాలు చెప్పుకుంటూ వచ్చాం. సగుణ రూపంలో అమ్మవారి అనుగ్రహ నామాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి 132వ నామం దగ్గర నుంచి 60 నామములు నిర్గుణ నామాలు వస్తాయి. నిర్గుణ నామాలు అంటే అంతా దీనిలో ఇదంతా ఉపనిషత్తు వస్తున్నది. ఉపనిషత్తులో ఏం చెప్పారనంటే నిర్గుణ నామములు నిర్గుణత్వం చెబుతున్నారు బ్రహ్మానికి. ఆ విశేషాలతోటి అన్ని నీతోటి అంటే నిర్ అనే దీని ఉపసర్గ చేర్చి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇది దీనిలో మనం అంతా దీనిలో ముఖ్యంగా ఈ కఠోపనిషత్తు తర్వాత బృహదారణ్యకోపనిషత్తు ఇటువంటివన్నీ కూడా రెఫరెన్స్లు అవుతాయి వీటికి. దీనిలో మొట్టమొదట 132వ నామము నిరాధార అనేటువంటి నామం. నిరాధార ఆధారము ఏమాత్రము లేనటువంటిది అని అర్థం అనమాట. ఆధారం అసలు ఏమీ లేదు. ఇక ఏమిటి అర్థం ఏమిటి? దీనిలో ఒక విశేషము నిర్ ఆధార. మరి ఆధారం ఏమిటి అని అంటే సాకార రూపం ఉందండి. స్వామివారికి పరమాత్మకి సాకార రూపం ఇస్తున్నాం. ఆ సాకార రూపం ఇస్తున్నాం అంటే ఆ సాకారానికి కూడా ఆధారం ఉంది. అంటే ఎవరు? ఆ బ్రహ్మమే. అది ఇక్కడ చిన్న విశేషం కనిపెట్టాల్సింది. ఎందుకంటే మనం ఏ దేవతలను అయితే చూస్తున్నాం వీళ్ళందరినీ, ఆ దేవతలకు అందరికీ ఆధారం ఎవరు అని అర్థం. ఇప్పుడు బ్రహ్మకి ఎవరు ఆధారం, విష్ణువుకి ఎవరు ఆధారం? లలితా రహస్యనామంలో అట్టట్టు పెట్టండి. సౌందర్యలహరిలోకి పోండి. సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో 3వ లైను ఏం చెప్పిందనమాట? హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి అని చెప్పారు. అంటే ఏమిటనమాట? హరిహర విరించాదిభి ఉన్నారే వీళ్ళందరికీ కూడా ఆధారం ఎవరు? పైన ఉన్నది పై లైన్లో శివశక్తి ఆయుక్తో శివశక్తులు కలిసినటువంటి సాకార రూపమైనటువంటి ఆ పరబ్రహ్మములకు ఆధారము వీళ్ళందరికీ. కాబట్టి వీళ్ళకి ఆధారం కావాలి. హరిహర విరించాదిభిరపి ప్రణంతం వాళ్ళకి ఆధారం కావాలి. కానీ నిర్గుణ పరబ్రహ్మమునకు ఆధారము ఉండదు. అది ఆ నిర్గుణ పరబ్రహ్మమునకు ఏమాత్రము ఆకారములు ఉండవు. కానీ సమస్తము ఆ నిర్గుణ పరబ్రహ్మం మీదనే ఆధారపడి ఉంటుంది. సమస్తమైనటువంటి బ్రహ్మాండ భాండములు కూడా అన్ని కూడా సమస్తము అట్లా అనమాట. కాబట్టి ఆధారం మన శరీరం ఉందండి. ఇంత శరీరం, ఈ శరీరం దేని మీద ఆధారపడింది అని అంటే మనం చెప్పు నారాయణ సూక్తంలో లోపల ఎంత ఉన్నాడు? అణువంత ఉన్నాడు. ఆ అణువంత ఉన్నటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మము మనకు ఆధారము. అట్లా ఆధారము నిరాధారము. కాబట్టి ఆ నిర్గుణ పరబ్రహ్మమునకు ఎటువంటి ఆధారము లేనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మమునకు నమస్కారము. ఇక్కడ విశేషమైనటువంటి స్త్రీలింగ శబ్దాలు దీర్ఘం ఉంటాయి. స్త్రీలింగ శబ్దాలకి దీర్ఘం లేదు. నిరాధార అది స్త్రీలింగంలో చెప్పుకుంటున్నాం కాబట్టి పరబ్రహ్మమునకు అట్లా. ఈ నామము నుండి అన్నీ కూడా
ఈ నిర్గుణ నామములే వస్తుంటాయి. ఈ నిర్గుణ నామాలు ఎలా ఉన్నాయంటే మనకు ఈ ఉపనిషత్తుల్లో చెప్పుకుంటూ వచ్చారు, తైత్తీర్యంలో చెప్పుకుంటూ వచ్చారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ. ఇది చాలా గొప్ప సూక్తి, ఇది పెద్ద మంత్రం, ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, చాలా గొప్పది. సత్యమైనటువంటిది, జ్ఞానమైనటువంటిది, అనంతమైన బ్రహ్మం. ఇది అంటే ఏంటంటే ఈ బ్రహ్మమునకు 3 గుణాలు ఉన్నాయి, విడివిడిగా ఉండవు. విడివిడిగా ఉండవు అంటే ఒక పుష్పం ఉందనుకోండి, ఆ పుష్పం ఎర్రగా ఉంది, విడిగా ఉండదు. ఆ పుష్పానికి వాసన ఉంటుంది, విడిగా ఉండదు. ఆ పుష్పానికి ఒక ఆకారం ఉంటుంది, విడిగా ఉండదు. అంటే ఏంటి, ఈ గుణాలు 3 ఆ పుష్పంలోనే కలిసి ఉన్నట్టుగానే ఈ బ్రహ్మమునకు ఈ 3 గుణాలు ఉన్నాయి. సత్యం జ్ఞానం అనంతం. ఈ 3 సత్యమైనటువంటిది, జ్ఞానమైనటువంటిది, అనంతము అంటే అర్థం అంతము లేనటువంటిది, అనంతం. ఈ లక్షణాలు బ్రహ్మమునకు. ఈ బ్రహ్మం ఎవరు? నిర్గుణ పరబ్రహ్మము. ఆ నిర్గుణ పరబ్రహ్మని మనం తైత్తీర్యంలో చెప్పినటువంటిది అనమాట. ఇది చెప్పిన తర్వాత ఇది ఇక విశేషమునకు ఏమిటంటే, అసత్యమునకు ఆధారములు అవసరము లేనిచో అసత్యము నిలువదు. ఆ అసత్యము పైన అసత్యము, ఇలా అసత్యములదే నిర్మితమైనవి చివరకు పేక మేడల్లాగా కూలిపోతూ ఉంటుంటాయి. కానీ సత్యమునకు ఎటువంటి ఆధారము అవసరం లేదు అని చెబుతున్నాడు. సత్యము అసత్యము 2 శబ్దాలను తీసుకున్నప్పుడు సత్యమునకు ఎటువంటి ఆధారాలు అక్కర్లేదు, అసత్యాలకే ఆధారం కావాలి. అంటే అర్థం ఏమిటి, ఒకడు అసత్యం మాట్లాడాడండి, ఈ అసత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అసత్యం మాట్లాడతాడు. అంటే అసత్యానికి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఏం చెబుతున్నాడు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడతాడు. అది ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు నమ్మించడానికి. అంటే ఏంటి, ఈ అసత్యం మీద ఆ అసత్యం ఆధారం, అసత్యం మీద ఆధారం, అట్లా ఆధారాలు. అసత్యానికి ఆధారాలు ఉన్నాయి కానీ సత్యమునకు ఆధారములు లేవు అని చెబుతున్నాడు. చూడండి ఎంత గొప్ప విశేషం దీనిలో. అసత్యం అంతటి దాకా ఉన్నటువంటిది పేక మేడల్లాగా పెరిగిపోయి ఓ పెద్ద బిల్డింగ్ అయిపోయింది, ఒక్కసారి అది కూలిపోతుంది, మొత్తం వాడి సంగతి అంతా బయటపడుతుంది. ఎన్ని అబద్ధాలు ఆడాడు రాముడు. ఎందుకంటే లోకంలో మనం ఇహలోకంలో చూస్తూనే ఉంటుంటాం అనమాట. ఏంటి, ఇటువంటి జనాన్ని చూస్తుంటుంటాం. కానీ సత్యం అనేటువంటి ప్రధానము, అసత్యమే నిర్గుణ పరబ్రహ్మము అని చెబుతున్నాడు. ఆ సత్యమునకు ఎటువంటి ఆధారాలు లేవు, ఎన్ని యుగాలు గడిచినను. అందుకనే మనకు వేదంలో ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి అని చెప్పారు. ఏకం సత్, సత్ అనేటువంటిది ఒక్కటేనండి. ఆ సత్తునే సగుణ రూపంలో బహురూపాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ రూపంలో ఏంటంటే ఇంద్రం, యమం, వరుణం, అగ్ని, ఈ విధంగా దేవతల రూపాలతో చెప్పుకుంటూ వచ్చారు. నిర్గుణ పరబ్రహ్మాన్ని సాకారం చెప్పుకొని అనేక రూపాలు చెప్పుకుంటూ వస్తున్నారు అని చెబుతూ వస్తున్నారు. ఈ సందర్భంలో భగవద్గీతలో మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని సచ అహం తేషు అవస్థితః. మయా తతమిదం సర్వం, నా చేతనే ఈ సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండ భాండములు లేక జగత్తు అంతా కూడా నిండిపోయినది. నేనే ఉన్నాను, నేనే దీనికి ఆధారము, నేనే పరమాత్మను. నేను వాటి యందు, కానీ అవి నా యందు ఉన్నవి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవి నా యందు ఉన్నాయి, వాటికి ఆధారం కావాలి. వాటికి ఆధారం కావాలి కానీ నాకెందుకు ఆధారం? అది వాటికి ఆధారం. అందుకని అవన్నీ ఏం చేస్తుంటాయి, ఇది చూడండి, సాయంకాలం కల్లా పక్షులు బరబరా పరిగెత్తుకుంటూ చెట్టు మీద కూర్చుంటాయి. చెట్టు ఆధారం కదా వాటికి. అది మళ్ళీ పొద్దుల్లోని పరిగెత్తులు మళ్ళీ వస్తుంటాయి. పక్షులు అంటే ఒక జీవుడు అని అనుకోండి, ఆ జీవుడికి ఆధారం ఏమిటి, ఇదిగో మన శరీరమే చెట్టు, ఇది ఆధారం అనమాట. కాబట్టి ఆ పరమాత్మకి ఆధారం లేదు, ఇది తెలుసుకోండి అని ముఖ్యంగా చెబుతున్నారు. ఇది ఆధారం లేకుండా ఉన్నటువంటి ఆ జగత్తు చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. సూర్యచంద్రులను చూస్తున్నా కానీ, పైన నక్షత్రాలను చూస్తున్నా కానీ, సప్తఋషి మండలం చూస్తున్నా కానీ, ఏమైనా అంతా కూడా ఈ జగత్ అంతా చూస్తుంటుంటే
ఆధారం ఎక్కడుందా, ఏం కనపడటం లేదే మనకి. మరి అట్టనే ఎందుకు ఉన్నాయి? అది అదే మనం అర్థం చేసుకోవాల్సిన, అదే నిర్గుణ పరబ్రహ్మం యొక్క తత్వము. ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఆకారం లేదు. ఆ నిర్గుణ పరబ్రహ్మం యొక్క శక్తి వలనే అన్ని కూడా నిలబడి అట్లే స్థానం, ఎవరి స్థానంలో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యుడు అట్లనే ఉండి సూర్యుడు పనిచేస్తున్నాడు. అందుకనే దీనిలో తైత్తీర ఉపనిషత్తులో వచ్చింది. ఏమని వచ్చిందని అంటే, ఏషా భీష్మాదస్మాత్ వాత పవతే. ఆ పరబ్రహ్మమును చూసి భయపడి వాత, వాయువు పవతే, అది సూర్యోదేతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎట్లా అనమాట. మృత్యుర్ధావతి పంచమం. మృత్యువు అనేటువంటి వాడు, అసలు మృత్యు అంటేనే భయం అందరికీ, కానీ అటువంటి మృత్యువే భయపడి పరిగెత్తుతున్నట్ట. ఎవరా? పరబ్రహ్మానికి భయపడి పరిగెత్తున్నాడు. అంత ఇదిగా దానిలో మనకి ఈ తైత్తిర ఉపనిషత్తులో చెప్పారు. అంటే ఏమిటనమాట, ఆ బ్రహ్మమునకు అన్ని లొంగి ఉన్నాయి. ఆ బ్రహ్మమునకే అన్ని, ఆ బ్రహ్మమునకు ఆధారంతో ఉన్నాయి. అటువంటి ఆ బ్రహ్మమునకు నిరాధార, ఆ బ్రహ్మమునకు ఎటువంటి ఆధారము లేదు అనే విధంగా. మరి అట్టయితే అమ్మవారిని నిరాధార, ఆధార, నిరాధార, ఆధార నిరాధార రెండు విధములుగా చేసుకోవచ్చు. ఏమిటంటే ఆధార అన్నప్పుడు సగుణోపాసన, మరి నిరాధార అంటేనే నిర్గుణోపాసన అని అర్థం అనమాట. ఆకారము అంటే ఆధారం అంటే ఉందా, మనం చెప్పుకున్నాం హరిహర విరించాదిభిరపినని, దేవతలకు అందరికి కూడా ఆధారం. అట్లనే అమ్మవారు యొక్క సగుణ రూపం తీసుకుంటే ఆ సగుణ రూపానికి కూడా ఆధారం ఎవరంటే నిర్గుణ రూపము. అది కాబట్టి ఎందుకోసం తీసుకుంటున్నాము అని అంటే ఉపాసన కోసం తీసుకుంటున్నాము. ఈ సగుణం అంతా కూడా ఎందుకోసం? ఉపాసన కోసము. ఉపాసన అంటే మంత్రోపాసనలు ఉంటాయి, ఇటువంటి ఉంటాయి, అర్చనాదులు ఉంటాయి, ఇట్లా అటువంటి వాటికి కోసం అన్నమాట. అందుకని సగుణోపాసన తీసుకుంటాం. అది ఆధార. నిరాధార అంటేనేమో ఏమాత్రం మనకి ఆ బొమ్మ ఏమీ అక్కర్లేదు. ఆ అక్కర్ లేకుండా మనం ఏం చేస్తుంటాం అనమాట, మంత్రోపాసన చేస్తూ ఉంటుంటాం. ఈ మంత్రోపాసన చేస్తున్నప్పుడు బొమ్మ ఏం అక్కర్లేదు, అట్లా అనమాట. అని ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా అలానే ఇంకా అమ్మవారు నిరాధార కదా, అందుకని నారాయణ సూక్తిలో కూడా మనకు వచ్చింది, దిశశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అంతర్బహిశ్చ నారాయణ, నారాయణ ఏవేదకం సర్వం. నారాయణ ఉపనిషత్తులో బాగా వివరంగా కూడా వచ్చినాయి అక్కడ నిరాధార నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి. దిశశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ అనగా అర్థం ఏమిటి? ఆ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మము సమస్తం అంతా నిండి ఉన్నాడు అని చెబుతున్నాడు. దిశశ్చ ఊర్ధ్వశ్చ, దిశశ్చ అంటే 8 దిక్కులు, ఊర్ధ్వశ్చ ఊర్ధ్వ దిక్కు, అధశ్చ అని అధో దిక్కు, మొత్తం 10 దిక్కులు. 10 దిక్కుల నిండి ఉన్నాడు ఆ నారాయణుడు, ఈ సర్వం అంతా అని అని చెబుతున్నాడు. కాబట్టి దీనిలో విశేషం ఏంటంటే అంతర్బహిశ్చ నారాయణ, అంతః లోపల కూర్చున్నాడు, బహిహి బయట కూడా కూర్చున్నాడు. అటువంటి నారాయణుడే సర్వము. ఆ నారాయణుడికి ఏంటంటే మనం సగుణ రూపం ఇస్తే 4 బాహువులతోటి చెబుతాము, కానీ మనలో ఉన్నాడు కూర్చొని. ఆ ఉన్నటువంటి ఆయన ఎవరంటే నిర్గుణ పరబ్రహ్మము. అది నిర్గుణ పరబ్రహ్మం లోపల కూర్చున్నాడు మనలో. ఎంత ఉన్నాడు అంటే అణువంత. నీవార సూకవత్తన్వి పీతాభత్వ జనూపమ తస్యాసిఘాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. వడ్ల కింద ముక్కు ఎంత ఉంటుందో అంత ముక్కు, అంత అంత అణువుతోటి ఉన్నాడు మనలో అని చెప్పాడు. ఆ అణువు ఎలా ఉన్నది, అగ్ని జ్వాలలే అంత ప్రకాశమానంగా ఉంటుంది అని చెప్పాడు మనకు దానిలో. కాబట్టి నిర్గుణ అయినటువంటి ఆయనకి, ఈయనకి ఏ మాత్రము ఆధారము లేదు, ఆధారము అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరికీ కూడా, దేవతలకు అందరికీ కూడా కావాలి ఆధారము. అది అంటే దేవతల కంటే సమస్తమైనటువంటి ఈ జగత్తుకి ఆధారము అని చెప్పాడు. ఇది అని చెప్పిందో నిరంజన, దోషములు లేనటువంటిది అని అర్థం. నిరంజన దోషములు లేనటువంటిది. అంజన అంటే అర్థం ఏంటంటే కాటుక.
కాటుక ఎట్లా ఉంటుంది? నల్లంగా ఉంటుంది. కాటుక నల్లంగా ఉంటుంది అంటే అజ్ఞానము అనేటువంటి చీకటి అనమాట. అనగా అజ్ఞానం అనే చీకటి అంటే ఏమాత్రము అసలు దోషములు లేనటువంటిది అని అర్థం. అంటే దోషాలు లేవనంటే నలుపు లేదు అనంటే ఏమున్నది? తెలుపు ఉన్నది అని అర్థం. నలుపు తెలుపు ఈ రెండు ఆపోజిట్ గా ఉంటుంటాయి. కాబట్టి నలుపు లేదంటే తెలుపు ఉన్నది. తెలుపు ఉన్నది అని అంటే తెలుపు ఏం చెప్పుకోవాలి? జ్ఞానానికి సూచకం చెప్పుకోవాలి. కాబట్టి జ్ఞాన సూచకమైనటువంటి అమ్మవారు అది. ఈ జ్ఞానం అనేటువంటి దానికి కూడా ఏమైనా రూపం ఉందా? లేదు. మనం చెప్పుకుంటేనే రూపం. అమ్మవారి జ్ఞాన విగ్రహ, జ్ఞానద, జ్ఞాన విగ్రహ రెండు నామాలు చెప్పుకున్నాం. జ్ఞానమును ఇచ్చినటువంటిది అమ్మవారి ఆపాద మస్తకము జ్ఞాన విగ్రహము అని చెప్పుకున్నాం. ఈ నామాల్లో వస్తాయి అన్నమాట. ఇది ఇక్కడ ఏం చెబుతున్నారు అనమాట? ఏమాత్రము దోషము లేనటువంటిది, అజ్ఞానం అనేటువంటిది అసలు లేనే లేదు, ఇది చెబుతున్నారు. ఇట్లా ఉన్నటువంటిది ఏమిటనమాట? అది నిర్గుణ పరబ్రహ్మము. దాని గురించి ఏం చెబుతున్నారంటే నారాయణ ఉపనిషత్తులో చెబుతున్నారు. చాలా సులభంగా ఉంటుంది నారాయణ ఉపనిషత్తులో. నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత అని దోషరహితుడు, భావింప శక్యము కానిటువంటి వాడు, వర్ణింపు నలవి కానివాడు, పవిత్రుడు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆ బ్రహ్మమునకు అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ బ్రహ్మమునకు సగుణ రూపంలో కనుక తీసుకుంటే నారాయణుడు అని చెప్పుకోవచ్చు. నారాయణుడు బ్రహ్మము అనేటువంటి నిర్గుణానికి సగుణం తీసుకుంటే నారాయణుడు అని చెప్పగలం. అని చెప్పిన తర్వాత ఈ అజ్ఞానం అనేటువంటిది ఒక చీకటి ఉన్నది. ఈ చీకటితోటి నల్లని కాటుక కంటికి నల్లని కాటుక కంటికి బాహ్య సౌందర్యమును ఇస్తుంటుంది. లోపల సౌందర్యం జ్ఞానం అనే తేజోవంతమైన నయనము. ఈ జ్ఞాన నేత్రమును నల్లని కాటుక వంటి అజ్ఞానం ఆవరించి ఉన్నది. ఇక్కడ చాలా చక్కగా పోలిక చెబుతున్నటువంటి ఈ జ్ఞాన నేత్రం నల్లని కాటుక వంటి అజ్ఞానము ఆవరించి ఉన్నది. దానిని తొలగించుడు ఆచార్య ఉపాసన. అందం కోసము నల్లని కాటుక పెట్టుకుంటుంటారు సహజంగా. ఇది అయితే అసలు ఏమిటంటే నల్లని కాటుక పెట్టుకుని అందం కోసం పెట్టు. కానీ ఈ కాటుక అనేటువంటిది ఏమిటంటే నల్లంగా ఉంటుంది. అజ్ఞానానికి సూచిక, అజ్ఞానానికి సూచకం ఇది అర్థం. సౌందర్యం కోసం పెట్టుకుంటారు. కానీ లోపల నీకు జ్ఞానం అనేది ఉన్నదయ్యా. కానీ ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు నల్లని కాటుక పెట్టుకున్నావు అని అంటే సౌందర్యం కోసం పెట్టుకున్నా కానీ నువ్వు అజ్ఞానాన్ని నువ్వు పిలుస్తున్నావు అని అర్థం. అది కూడా అర్థం అనమాట. అయితే నల్లని కాటుక మరి పెట్టుకోకూడదా అని అంటే పెట్టుకుంటారు. ఏమిటంటే ఈ సందర్భంలో ఒక విశేషాన్ని చెబుతూ ఎందుకు చెబుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే నల్లని కాటుక పెట్టుకోకపోయినా నీకు అజ్ఞానం అనే చీకటి ఉన్నది, నల్లని కాటుక ఉన్నది చూసావు. పెట్టుకోకపోయినా నల్లని కాటుక నీ కంటికి ఆవరించి ఉన్నది. అనగా నీ నయనం అనేటువంటిది జ్ఞాన నేత్రము, దానికి అజ్ఞానం అనేటువంటి చీకటి ఉన్నది. కాబట్టి అజ్ఞానం అనే చీకటి ఉన్నది కాబట్టి ఆ చీకటిని పోగొట్టుకోవాలి. ఆ అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే జ్ఞానం కావాలి. మరి ఎట్లా ఏం చేద్దామండి అని అంటే డాక్టర్ దగ్గర పోండి అంటే కళ్ళు కనపట్టలేదు అని అంటే డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేస్తే పనికి వస్తుంది, కళ్ళు పని చేస్తుంటాయి. కాబట్టి ఒక డాక్టర్ ఉన్నాడు, మీకు ఈ అజ్ఞానం అనే చీకటిని తీసే డాక్టరు. ఆ డాక్టర్ పేరు ఆచార్య లేకపోతే గురువు అని అర్థం అన్నమాట. ఆ గురువుని పట్టుకున్నాడు అంటే నీకు మూసిపోయినటువంటి కళ్ళు ఉన్నాయే, ఆ కళ్ళ రెప్పలు కాస్త ఒక్కసారి ఆయన జ్ఞానం అనే శలాకతో జ్ఞానం అనే పుల్లతో ఆ రెప్పను పైకి తీస్తాడు. అదే ఆపరేషన్. ఆయనేమో ఆపరేషన్ ఏమో కత్తులు కఠారులు పెట్టుకుని ఆయన చేస్తాడు. ఈయనేమో జ్ఞానం అనేటువంటి పుల్లతోటి చేస్తాడు. ఈయన దగ్గర వస్తువు ఏమి లేదు వాస్తవానికి. ఎవరి దగ్గర? గురువు గారి దగ్గర. ఆయనకి మాత్రం వస్తువులు ఏందో చేయలేడు ఆ డాక్టర్. కాబట్టి ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే అటువంటి గురువు దగ్గర ఒకటి పోయినావంటే నీకు అజ్ఞానం అనే చీకటి నశిస్తుంటుంది. నీ కళ్ళల్లో అంతా కూడా జ్ఞాన ప్రకాశం కనపడుతూ ఉంటుంటుంది. ప్రతి వస్తువును చూసామనుకో అంతా కూడా అందులో జ్ఞానాన్ని పట్టుకుంటాం. అక్కడ సోఫాలో పెట్టేసి అక్కడ పెట్టేసి
అట్లానే సరే శుభం భయాత్. అలానే కాబట్టి ఆచార్యోపాసనం అందుకని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని తత్వదర్శిన అని చెప్పారు. అందుకని గీతలో చెప్పినటువంటి చాలా గొప్పదైనటువంటి ఎంత నీకు డబ్బులున్నా ఎంత ఇంట్లో చదువుకున్నా కానీ అంటే అయ్యా అమ్మ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నా ఎంత ఉన్నా సరే గురువు గారిని పట్టుకోవాల్సిందే. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ప్రాచీన కాలంలో గురువులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే మీకు వెనకటి ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర గురువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. గురువులు అనేటువంటి వాళ్ళు ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరు వాళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు. ఎక్కడ ఉంటాడో మళ్ళీ ఏదో ఒక ఊర్లో ఉంటాడు. ఆయన ఎక్కడ నదీ తీరాల దగ్గర ఎక్కడో ఉంటాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి కాస్త విని తెలుసుకొని వస్తుంటారు గురువులు. ప్రాచీన కాలంలో అట్లా ఉన్నాయి. ఆయన గురువు గారు చెప్పినట్టుగా వీళ్ళు కార్యక్రమాలు శుభకార్యాలు ఇవన్నీ కూడా చేసుకుంటుంటారు ఆ కాలంలో. అదేనమాట. సరే ఇప్పుడు అంతా పోయింది అనుకోండి, చదువు అంతా మీరింది. చదువు అంతా వచ్చింది కదా, చదువులో చెప్పుకుంటున్నారు కదా, గీతలో చెప్పాడు కదా, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని చెబుతూనే ఉన్నారు కదా, కంఠస్థం కూడా వచ్చు కదా నీకు. మరి నువ్వు గురువుని ఎంతమంది పట్టుకున్నారు అని చూస్తుంటే వేళ్లలో లెక్క పెట్టాలి. గురువు ఇప్పుడు 1000 మంది మనకి ఇది గీత పారాయణ చేస్తుంటారు. ఒక 1000 మంది. 1000 మందిలో ఎంతమంది గురువులు ఉన్నారు అని లెక్క వేసుకుంటుంటే మనకి ఎంతమంది ఒక 50, 60, 70 చిక్కుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏమిటయ్యానంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే వాళ్ళందరూ కూడా పారాయణ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, నేర్చుకున్నారు ఇదంతా అని ఉద్దేశం అనేటువంటి మంచిదే. కానీ మూలం ఏం చెప్పాడు దానిలో గీతలో? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన అని చెప్పారు కదా, నువ్వు ఆచరణ చేస్తున్నావా? చేయటం లేదు. ఆచరణ చేస్తున్నావా? చేయటం లేదు. ఆచరణ కనుక చేస్తుంటేనే నీకు గొప్ప ప్రయోజనం. చాలా మందికి తెలియంది ఏమిటంటే ఈ అజ్ఞానము మూఢత్వం అనేటువంటిది చాలా గొప్పది, నాకెందుకు, రోజు గడిచిపోతున్నది, అప్పుడప్పుడు తిరుపతి పోయి గుండు కొట్టించుకొని లడ్డు తెచ్చుకుంటున్నాను, రోజు గుడికి పోయేమో కొబ్బరి చిప్ప తెచ్చుకుంటున్నాను. నాకు కనపడుతుంటారు వీళ్ళందరూ అనమాట. చూస్తుంటే వాళ్ళందరినీ చూస్తుంటారు. ఇది ఏవరా భగవద్గీత చదువుతానరా? అమ్మా భగవద్గీత చదువుతావా? అట్లయితే సరే, నేను నమస్కారం సార్, ఇక నేను కనపడు నీకు. అది అదే అనమాట. అది ఎట్లా ఉంటారు ఏంటంటే మాకు అవి కావాలి కానీ ఇదెందుకు ఈ భగవద్గీతలో మాకెందుకు ఇవన్నీ అంటే ఏంటనమాట. ఇటువంటి వాళ్ళ యొక్క ఆ జీవన విధానం కూడా అవన్నీ కూడా అన్ని కూడా ఎట్లా ఉంటాయి, అజ్ఞానంతో ఉంటాయి. ఏదో సంపదలు ఉన్నాయని అని అనుకుంటాము కానీ అది సరైనటువంటి కల్మషంతో ఉండేటువంటి సంపదలు అవన్నీ ఎట్లా సంపాదించుకుంటుంటారు. అట్లా గురువును పట్టుకున్నప్పుడే ఇది విశేషం. దీనికి మనకు కావ్యాలు కూడా విశేషంగా చెబుతుంటాయి. ఆ కావ్యాల్లో మనం ఏదో కథలు అనుకుంటాం కాదు, అది కాదు. రాముడికి మూలమైనటువంటి వాడు ఒక 10 తరాల ముందు ఉన్నటువంటి దిలీప్ మహారాజు, ఆయన వశిష్ఠుడి దగ్గరికి పోతాడు. వశిష్ఠుడు గురువు. వశిష్ఠుడి దగ్గరికి పోయి నాకయ్యా సంతానం లేదు, ఏమిటి కారణం ఏమిటి మరి ఇదేనంటే వశిష్ఠుడు చెబుతాడు, నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో కామధేను ఉన్నది. ఆ కామధేను అంటే ఎవరు? పరమాత్మ స్వరూపం. ఆ కామధేనునికి నమస్కారం చేయకుండా నువ్వు హడావుడిగా వెళ్ళావు, అందువల్ల ఆ కామధేను ఏమన్నది అంటే నీకు సంతానం కలగదు అని అన్నది. ఇది అని దివ్య దర్శకుడు చూసి చెప్పాడు. మరి ఇప్పుడు ఎట్లా అంటే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే నా దగ్గర ఆ కామధేను ఉంది, ఆ కామధేను సంతానం, కాబట్టి ఈ కామధేనువుని నువ్వు సేవిస్తే అప్పుడు కోరిక నెరవేరుతుంది. సరే, అప్పుడు దిలీపుడు ఆ కామధేను వెంట, అంటే అర్థం ఏంటో కామధేనువుని అడవి తీసుకొని పోవటం, గడ్డు మేపటం, దాని మీద ఈగలు వాగుతుంటే ఈగలు దోలటం, అది నిద్రపోతే తను నిద్రపోవటం, అట్లా అనమాట. అట్లా 20 రోజులు చేశాడు. 20 రోజులు చేసిన తర్వాత 21వ రోజున ఆ కామధేను హిమాలయ పర్వతాల ప్రాంతంలో తిరుగుతూ ఉండగా ఒక గుహ దగ్గరికి పోయింది. అక్కడ బొంగలో దానిలోంచి ఒక సింహం బయటకు వచ్చింది. ఆ సింహం బయటకు వచ్చి పట్టుకుంది. సింహం బయటకు వచ్చి పట్టుకునేటప్పటికి ఈయన రాజుగారు అన్నాడు దాన్ని వదిలేసేయి అని అంటే రాజుగారు అట్ట చేయలే, బాణం వేయబోయినాడు సింహం మీద.
బాణం అయిపోయేటప్పుడు వెంటనే చెయ్యి అట్టనే ఆగిపోయింది, బాణం రాలే. అప్పుడు సింహం ఉంటుంది, నీకు బాణం రాదు, నేను ఎవరు అనుకుంటున్నావు, అమ్మవారు నాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చింది, నాకు ఇక్కడికి వచ్చిన ఆవుల్ని వాటి వీటిని ఏనుగుల్ని వాటిని తినమని, ఇప్పుడు ఆవుకి ఇది ఎక్కింది, నేను తింటాను అన్నట్టు. అప్పుడు ఆయన అంటాడు, నేను ఈ విధంగా ఆయన గురువు గారు ఇచ్చాడు నన్ను, దీన్ని మేఘమని, ఇదంతా దీని రక్షణ అంతా చూడమని. ఇప్పుడు కనుక నువ్వు తినేసావు అనుకో, అప్పుడు నేను ఏమవుతాను, అసత్యవాదిని అయిపోతాను. కాబట్టి నన్ను తినేసేయి, దాన్ని వదిలేసేయి. అది ఇక్కడ విశేషం, సత్యము అనే దానికి ఇక్కడ. ఎందుకంటే మరి గురువు చెప్పినట్టు చెయ్యాలి కదా, మరి గురువు చెప్పినట్టు చేస్తేనే అక్కడ. అంటే అర్థం ఏమిటనమాట, దానికి సిద్ధమై ఉండాలి. అప్పుడు ఆయన అంటాడు, సింహం అంటాడు, అయ్యా నువ్వు కానీ చచ్చిపోయినావు అనుకో, ఎంతమంది ప్రజలు నష్టపోతారు, ప్రజలు అందులో మరి రాజ్యం రాజరికం ఎట్లా అయిపోతుంది, రాజ్యం అంతా పాడైపోతుంది నువ్వు చచ్చిపోతే. నీ మాంసం నేను తింటే ఇది, అందుకని ఒక ఉపాయం చెబుతున్నా నీకు. నువ్వు రాజుగారి గనక ఒక 1000 ఆవులను తీసుకొచ్చి మీ గురువు గారికి ఇచ్చేసి, నేను దీన్ని తినేస్తా, అది ఉపాయమే కదా అన్నాడు. అది కాదు, అది చాలా తప్పు. అది ఏమిటంటే ఈ ఆవుని ఆయన ఇచ్చినటువంటిది ఒక ధర్మం, దీన్నే చూసుకోవాలి. నేను కేవలం దీనికోసం కనుక చూసుకున్నానంటే అపకీర్తి పాలవుతాను అని ఆయన ధర్మాలు చెప్పాడు. కాబట్టి నన్ను తిను అని పోయి ఆ సింహం ముందు కూర్చున్నాడు. కూర్చుంటే సింహం మాయమైపోయింది. ఇది సృష్టి అంతా ఎవరు, కామధేనువు సృష్టించినటువంటి శక్తి అనమాట. అప్పుడు కామధేనువు సౌండ్ రూపం ధరించి, నేను ఇదంతా నిన్ను పరీక్షించడానికి చేశాను, కాబట్టి నీవు నా పాలని స్వీకరించు, నీకు కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడి పేరు రఘుమహారాజు, ఆయన పేరుతోటే రఘువంశము అని పేరు వస్తుంది, ఆయన పేరుతోటే జన్మించబోయేటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడే ఆయనే రాఘవ అంటారు అని చెప్పారు. ఇదంతా ఎంత విశేషమైంది ఉంది ఆ వంశమునకు, కానీ ఇదంతా గురువు అనేటువంటి వాడు ఉన్నాడు, అది అర్థం. గురువు యొక్క విశేషం అది. నాకేం అక్కర్లేదు అని అనుకుంటే ఇక కొబ్బరి చెప్పు తినేటువంటి వాడు అంతే. కొబ్బరి చెప్పు అక్కడ పడేసేదని ఒక కొబ్బరి చెప్పు తీసుకుంటే సాయంకాలం కల్లా ఇది. ఈ బాబతులు చాలా ఉన్నాయి. అది ఇట్లా అనమాట. అంటే ఏ మాత్రం వాళ్ళకి జ్ఞానం పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు, అది. అందుకని మనకు ఈ జగత్తులో క్షణక్షణము చూస్తుంటుంటే జ్ఞానం నిండి ఉంటుంది, అది పట్టుకోవాలి. మనకు వెళ్ళిపోతుంటుంటే మామిడి చెట్లు ఇంటి కూడా కనపడుతుంటుంది పచ్చంగా బ్రహ్మాండంగా, అబ్బా చైతన్యం ఎంత ఉంది, బ్రహ్మ చైతన్యం అని అనిపిస్తుంది. కానీ మిగిలినటువంటి వాడు ఇవన్నీ ఏం ఆలోచిస్తాడు, వాడు ఎవడు ఆలోచించాడు. ఇక్కడ విశేషం, రోజు 4 తెల్లవారుసాం 4:30కి ఇక్కడ మామిడి చెట్ల మీద కోకిళ్ళు ఉన్నాయి చూశారు, మనం గంట కొట్టాల్సిన పని లేదు, అలారం పెట్టుకోవాల్సిన పని లేదు, ఇక గోలగోలు చేస్తుంటాయి. 4:30 నుంచి 5 దాకా అరగంట సేపు గోలగోలు చేస్తుంటాయి. అంటే ఏంటంటే ఆ ధ్వనులు కాకులు కాదు అవి, ఈ కోకిళ్ళు అక్కడ చేరి రోజు ఇదే పని. అందుకని నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అలారం పెట్టుకోవాల్సిన పని లేదు, అన్ని వినపడుతుంటాయి. అంటే ఏమిటనమాట, అది ప్రబోధము అనగా భగవంతుడు ఏంటనమాట, పరమాత్మ ప్రబోధం చేస్తున్నాడు. ఎవరితోటి సుప్రభాతం ఇస్తున్నాడంటే మంచి స్వరము, చైతన్యమైనటువంటి స్వరం ఉన్నది ఏది, ఆ జీవికి. ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవిలో చైతన్యం అనే స్వరం ఉన్నాడే, అదే బ్రహ్మం, అదే మేలుకొల్పుతుంటుంది. అది అంతటి భావం జ్ఞానం అనేటువంటిది ఉన్నటువంటి వాడు కనిపెట్టేస్తుంటాడు. అది ఇట్లా జ్ఞానం అనేటువంటి ఉంది కాబట్టి, సర్వత్రా ఉన్నది కాబట్టి తెలుసుకుంటుంటాడు. ఇదంతా ఎలా వస్తుంది నీకనంటే గురువు గారి వల్ల వస్తుంది అని అర్థం చేస్తున్నాడు. గురువుని పట్టుకుంటే వస్తుంది. ఇవన్నీ పుస్తకాలలో ఉండవు, ఇవన్నీ అంటే అనుభవపూర్వకంగా వస్తుంటుంటాయి అనమాట. మా గురువు గారు వ్యాకరణం చెప్పేటప్పుడు పక్క పేజీలు ఎదురా, ఏమిటండి పక్క పేజీ అంటే, ఈ పేజీ అర్థం కాకపోతే పక్క పేజీ తిప్పు, అర్థం కాలేదనుకో, ఆయనకు అర్థం కాలేదని పక్కన పడేయటం కాదు, అర్థం కాల అది. అందుకని ఏంటంటే ఆ పేజీ అర్థం కాదు, ఇంకో పేజీ అన్న తిప్పుకో, ఎక్కడో అక్కడ 4 పాయింట్లు కొట్టుకో, అట్లా ఉండాలి, అది చెప్పేది. ఈ మాటలన్నీ ఎవరు చెబుతారు, గురువులు చెబుతారు.
ఏం పుస్తకాల్లో ఉండేవి కాదు ఈ మాటలు అవి. అందుకని గురువుని ముట్టుకోమని చెప్తున్నారు. అది ఇంకా ఆ విషయమే చెబుతున్నాడు. దాన్ని అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెబుతున్నారు. కాబట్టి దీనికి మనకి తెలిసినటువంటి భావమే మనం చెప్పుకున్నాం అనమాట. ఇది ఎట్లా అనమాట, అదనమాట. నిష్కలహ, ఈయన భావింప శక్యము కానిటువంటి వాడు, దోషరహితుడు, వర్ణింప నలవి కానివాడు, అసలు పేరే లేదు ఈ పరమాత్మకు. ఇది పరమాత్మకు మనకు నారాయణ ఉపనిషత్తులో వచ్చింది కదా, నిష్కలో నిరంజనో వచ్చింది కదా. ఈ నారాయణ ఉపనిషత్తు చాలా మందికి కంఠస్థం వచ్చు, సులభంగా ఉంటుంది, అర్థం అవుతుంది కూడా, అంత కష్టంగా ఉండదు అది నారాయణ ఉపనిషత్తు. అయితే నారాయణ ఉపనిషత్తు అంత సారం, మన పరబ్రహ్మం యొక్క సారం అంతా దానిలో ఉంటుంది. అది చాలా సులభంగా ఉంటుంది. అది మీకు 3 వంతులు మీకే అర్థమైపోతుంది. కాకపోతే ఒక వంతు కష్టం అంటే మేము ఒకసారి మీకు చెప్తే సరిపోతుంది. అది అందుకని నారాయణ ఉపనిషత్తును మీరు మామూలుగా ఖాళీ సమయంలో వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా సరే నారాయణ ఉపనిషత్తు చదవండి. చదివి దానివల్ల కొన్ని నామాలు వస్తాయి, కొంత విశేషంగా ఉంటుంది, అట్లా అనమాట. అది కాబట్టి అజ్ఞానం అనే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ కన్నులు మూసుకొని ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆ కన్నుల్ని మనకు ఆచార్యుడు తన జ్ఞానం అనే శలాకతో కనురెప్పను తీసి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడు అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇంతవరకు నిరాధార నిరంజన అని చెప్పుకున్నాం, ఈ నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి చెప్పుకుంటూ. ఇకపోతే నిర్లేప. నిర్లేప అంటే ఏమియు అంటనిది, కర్మ సంబంధం లేమియు అంటది. కర్మ సంబంధాలన్నీ అంటే ఎవరికి? జీవుడికి అంటుతుంటాయి. వీడు ద్వాసుపర్ణ సైజ సఖాయాలో చూడండి, ఈ 2 పక్షులు ఉన్నాయి. ఈ 2 పక్షుల్లో 2 ఒక రకంగానే ఉన్నాయి పక్షులు. ఈ పక్షి ఉన్నదే ఏ జీవుడు అనే పక్షి, వీడు వెర్రను పరిగెత్తుకుంటూ పోయి ఆ ఫలాలను తెచ్చుకొని తింటుంటాడు, కర్మఫలాలు తెచ్చుకొని తింటుంటాడు. అంటే ఉదాహరణకి యజ్ఞయాగాదులు, క్రతువులు, ఇష్టాపూర్తాలు ఇవన్నీ చేశాడు అనుకోండి, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? తెచ్చుకుంటాడు. అది తెచ్చుకుని మరి అనుభవించాలి, తినాలి కదా. మరి తినాలి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఒక చెట్టు మీద కూర్చోవాలి. చెట్టు ఏది? ఈ శరీరం. కాబట్టి ఒక శరీరంలో ప్రవేశిస్తాడు. తాను సంపాదించుకునేటువంటి కర్మలు అనుభవించడం కోసం ఈ జీవుడు ఒక శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరం ఎటువంటి శరీరం అని అంటే తనకి ఇష్టమైనటువంటి శరీరం, తను ఏ స్థితిలో ఉన్నాడో అటువంటిది. అజ్ఞానంలో మూర్ఘత్వంతో ఉంటే అటువంటి శరీరంలోనే ప్రవేశిస్తాడు, తనకు ఇష్టమైంది. అదే జ్ఞాన సంపన్నమైనటువంటి శరీరం ఉందనుకో అక్కడ ప్రవేశిస్తాడు. శంకర విజయంలో విద్యాధిరాజు అనేటువంటి ఆయన మహాపండితుడు ఉంటాడు. పుస్తకం ప్రారంభంలో విద్యాధిరాజు, కేరళలో కాలడి అనేటువంటి గ్రామంలో విద్యాధిరాజు ఆయన పేరు. ఆయన మహాపండితుడు, గొప్పవాడు. ఆయన కుమారుడు పేరే ఏమిటనమాట, మన శంకరాచార్యుల వారి తండ్రి శివగురువు. పేరే చూసుకో, శివగురువు. శివ అంటేనే అర్థం ఏంటి? జ్ఞానం అని, శుభం అని, ఇట్లా అని అర్థం. శివగురువు. ఆ కుమారుడు గొప్ప బ్రహ్మాండంగా వేదాంగాలు అన్ని కూడా చదువుకున్నటువంటి వాడు. అటువంటి ఆయనకి జన్మించినటువంటి వాళ్ళు శంకరాచార్య. అంటే పరంపర ఎలా ఉందో గమనించండి. అంటే అనమాట, జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు మరలా జ్ఞాన సంపన్నమైనటువంటి అక్కడికే వెళ్ళిపోతాడు. జ్ఞాన సంపన్నం. అంతేగాని ఈ అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఉండి దీనిలో ఉండేటువంటి వాడికి అది అవసరం, వాడు అడిగిపోతాడు. వీడు ప్లస్లోకి పోతుంటే, ఉన్నతంలోకి పోతుంటే జ్ఞాన సంపన్నుడు, వాడు మైనస్లోకి పోతుంటాడు. ఇదే అందుకనే జ్ఞానం అనేది పట్టుకోవాలి. ఆ జ్ఞానం అనేది పట్టుకోవాలి అని అంటే మీకు ఆచార్యుడు కావాలి. ఆచార్యుడిని పట్టుకో అని చెబుతున్నారు. ఆ గురువుని పట్టుకోమని. అప్పుడు అనమాట. అయితే ఇక్కడ నిర్లేపాలదిలో కర్మలు ఏమీ అంటవు, కర్మలు ఏమీ అంటవు. మరి కర్మలు అంటుతున్నాయి కదా, అందుకనే జన్మలు. అది అందుకని కర్మలు నాకేం అంటటం లేదు అని
గీతలో 4:14 చెబుతున్నాడు. గీతలో నమాం కర్మాణి లింపంతి, నా మాం మాం నాకు కర్మాణి నా లింపంతి. క్రియాపదానికి చేరుతుంది నా అనేది వ్యతిరేకం. నా లింపంతి అది అనమాట. ఏంటనమాట? నా లింపంతి, కర్మలు నన్ను అంటవు. నమే కర్మ ఫలే స్పృహ, ఆ కర్మల యందు కూడా నాకేం ఆసక్తి లేదు. ఇది మాయో అభిజానాతి అని ఆ బ్రహ్మంని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కర్మభి నా బధ్యతే, వాడు కర్మలచే బంధింపబడడు. ఇది అర్థం. ఇది మన గీతలో చెప్పినటువంటిది అనమాట. ఆ నిర్గుణ పరబ్రహ్మానికి కర్మలు అంటవు అని చెబుతున్నాడు. అంటే ఏంటనమాట, మనం కర్మలు చేసేటప్పుడు కర్మలను అంటించుకున్నాం అనుకుంటే మనకు అనేక జన్మలు వస్తాయి. పునరపి జననం పునరపి మరణం వస్తుంది. అట్లా అనమాట. ఇది కర్మలు కనుక అంటించుకుంటూ ఉంటుంటే ఇది. అందుకనే జాగ్రత్త కోసం ముందుగానే చెప్పాడు. ఏమిటంటే, నీవు కర్మలు చేయుట ఎంత అధికారం ఉందయ్యా, కర్మ ఫలాల ముందు మాత్రం లేదు అని చెప్పాడు. కర్మ ఫలాల ముందు మాత్రం నీకు అధికారం లేదు, కర్మలు చెయ్యి అంతవరకే. అట్లని నాకు ఆ ఫలాల యందు లేదు అన్నారు కాబట్టి నేను చేయకుండా ఉంటానంటే అది కుదరదు. కర్మలు చేయాల్సిందే, కానీ కర్మఫలాలను ఆశించడం యందు మాత్రం నీకు లేదు అని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి, ఇది అనమాట. కాబట్టి కర్మలు చేస్తుంటుంటే మనకు అంటుతూ ఉంటుంటాయి. ఏంటి? లేపనములు. ఏమి అంటేవి అని అంటే అవన్నీ కూడా రకరకాల రంగులతోటి అంటుతుంటాయి. తెల్ల రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు ఎలా ఉంటుంటాయో ఏంటి రంగులు, అట్లనే ఈ కర్మలు అట్లా ఉంటాయి. నల్ల రంగు ఉంది అనుకోండి, ఆ కర్మలు ఏంటనమాట? అజ్ఞానం అనేటువంటి కర్మలేవు. ఈ ఎర్ర రంగు అనేటువంటిది అనుకోండి, అధికారకమైనటువంటి కర్మలు. నేను చేశాను అనేటువంటి. తెల్లగా ఉన్నాయి అనుకోండి, జ్ఞానపరమైనటువంటి కర్మలు. ఇలా మనం చెప్పుకుంటూ 3 రంగుల్లో అన్నమాట ఈ కర్మలు. ఇవి ఏమవుతుందన్నమాట? ఈ శరీరానికి అంటుతాయి. మనం ఒకసారి చూస్తుంటే ఏదంటే అది ఉంటుంది అనమాట. మార్చిలో వచ్చేటువంటి ఒకటి ఉంటుంది, అదేంటి హోళీ పండుగ. దానికైనా రంగులు పూసుకుంటుంటారు. ఈ రంగులు పూసుకుంటుంటే రంగులు పూసుకొని వాడు ముఖానికి అక్కడికి ఇక్కడికి చూస్తుంటే ఎట్టుంటాడంటే ఒక చిరత పుల్లాగా పెద్ద పుల్లాగానో ఉంటాడు. అప్పుడు మనకి చూస్తుంటే ఈ భావం వచ్చినప్పుడు వీడు కర్మలు ఎన్ని అంటించుకుంటున్నాడు రా, వీడు సంతోషంగా అంటించుకుంటున్నాడు వీడు, అంతే కదా. హోళీ రోజున సంతోషంగా కదా పూసుకుంటున్నాడు. అసలు ఒరిజినల్ ముఖం కనపట్టలేదు వీడిది. ముఖానికి ఎరుపు, తర్వాత ఇంకోటి గ్రీను, రకరకాల పూసుకొని ఈ విధంగా. ఇది ఆ తాత్విక చింతనతో చూస్తుంటే కర్మలను ఇలా అంటించుకుంటుంటాడు వీడు అని అర్థం. దానిలో ఉన్న అర్థం కూడా అదే. ఒరే నువ్వు కర్మలను అంటించుకోవటం హోళీ అంటే అర్థం ఏమిటో, రంగులతోటి వివిధ వర్ణములతోటి నీవు దిగబడిపోతే నీవు ఆనందంతో ఇట్టా ఉండిపోతే నీవు ఇంతేరా అని అర్థం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోరా అని కూడా లోపల తత్వపరమైనటువంటి కూడా అర్థం అది. కానీ ఇది తత్వపరమైనటువంటి అర్థాన్ని వాళ్ళు పట్టుకోవటం లేదు. అది అదేనమాట. అట్లా అందుకని ఆ ఇటువంటి లేపనములు అనగా ఏంటన్నమాట, ఈ రకరకములైనటువంటి ఒకటి వస్తుంటాయి, అవి అంటించుకోకు అని చెబుతున్నాడు. మరి ఎట్లండి? మరి ఈ జగత్తులో తిరగాలి కదా, మరి ఈ జగత్తులో తిరగాలి. ఏవో చెబుతున్నారు మాటలు, ఏ రకరకాలైన చెబుతుంటారు, అవి వింటుంటాము, 10 మందిలో తిరుగుతుంటుంటారు ఇవన్నీ. మరి మనకేంటంటే దానిలో ఇష్టము అయిష్టము అనేటువంటివి ఉంటాయి. మనమేమో జ్ఞానపరంగా ఉంటున్నాము, కానీ ఇక్కడ మాత్రం చూస్తుంటేనేమో దానికి వ్యతిరేకంగా ఉంది అని అనుకొని తెలుసుకున్నా ఎలా ఉండమంటాడంటే గీతలోనే చెప్పాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే మనం ఉండేటువంటి మన దృష్టి అంతా కూడా జ్ఞానపరంగానే ఉండాలి. ఎప్పుడు చూసినా 10 మందిలో కలిసి ఉన్నా గాని నాలో కలిసిపోయినాడు లేరా 10 మందిలో అనుకుంటుంటారు వాళ్ళు.
వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఇతడు నలుగురితో తిరుగుతున్నా గాని ఎలా ఉంటాడంటే తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. జ్ఞాన మీద జ్ఞానపరంగా ఆసక్తితో ఉండేటువంటి వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టు వలె ఈ జగత్తులో ఉండండి అని చెబుతున్నారు. దానికి దీనికి బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర ఇవాంభస అని అర్థం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః, బ్రహ్మం మీద కర్మలన్నిటిని కూడా కొట్టేసేసి నీవు ఆ బ్రహ్మం ఏందో మనస్సు దృష్టితోటి ఉంచుము. ఈ కర్మలు అనేటువంటి వాటిని ఏమిటనమాట చేస్తూనే ఉంటున్నాడు. ఏమిటనమాట దీని తామరాకు మీద నీటి బొట్టులో ఉంటుము, కానీ నీ మనస్సు అంతా అక్కడ ఉండాలి. ఇక్కడ విశేషం సంగం త్యక్త్వా, అది విశేషం. సంగం అంటే అర్థం ఏమిటి? దానిలో మిళితం అయిపోవటం. ఇప్పుడు ఉదాహరణకు సినిమాలు, ఇప్పుడు వచ్చేటువంటి సీరియల్స్, రకరకాలైనటువంటి సినిమాలు సీరియల్స్ రకరకాలు ఉంటుంటాయి. అవన్నీ ఉత్తేజపరిచేవి. ఇప్పుడు ఎందుకో కుర్రాళ్ళు ఉంటారు అనుకోండి, వాడికి ఇవన్నీ అక్కర్లేదు. క్రికెట్ ఆట వస్తున్నది అనుకోండి, వాడు అన్నం నీళ్లు తినకుండా అట్టనే కూర్చుంటాడు. కూర్చొని వాడికి ఒక అభిమానులు ఉంటారు. అభిమానులు ఆ క్రికెట్ ఆటగాళ్ళు, వాడేదో కొట్టాడు అనుకోండి, కొట్టేయగానే ఇంకా వీడికి లీనమైపోతాడు. వీడు లేచి ఎగురుతుంటాడు, గంతులు వేస్తుంటాడు. ఒక రోజున రాత్రి 12 గంటప్పుడు పెద్ద ఈలలు గోలగా వినపడుతున్నాయి. ఇక లేచి ఏమిట్రా ఇదంతా గోల, ఏమిటిరా ఇదేమిటి కాదా ఏమిటి అని అంటే, తర్వాత అపార్ట్మెంట్ లో ఈ కుర్ర కొంకలు వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఇండియా గెలిచింది. ఏమిట్రా ఇండియా గెలిచింది అని అంటే క్రికెట్ గెలిచారు. ఈ దాంతో ఏంటనమాట, ఇంక వాడు ఆడటం సంగతి తర్వాత వీడే ఆడాడు. అసలు ఆట అంతా వీడిదే. వీడు ఆ రోజు కూడు నీళ్లు ఏం తినకుండా కాలేజీ కూడా మానుకొని కూర్చున్నాడు. ఇప్పుడు వీడు కలిసిపోయినాడు. అట్లా అనమాట. అదే అందుకని ఏం చెబుతున్నాడంటే, జ్ఞానపరమైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు గెలుస్తున్నా ఓడుతున్నా ఎట చూస్తున్నా గాని తామరాకు మీద నీటి బొట్టు లేవండి, కదలకుండా సముద్ర ఇవ గాంభీర్య అలా ఉంటాడు. అది తెలుసుకోవాల్సింది. అది అంతటి అర్థంగా అంతటి భావంతో ఉన్నటువంటి వాడు ఉన్నాడే, వాడు చలించకుండా ఉంటాడు సముద్రం మాదిరిగా. అదే అర్థం, అది జ్ఞానతత్వం. అది పట్టుకోవడం. అందుకని చాలా మంది తెలియక మరి కుర్రవాళ్ళు ఇట్లా సరే, కుర్రవాళ్ళ సంగతి అంటే సరే, కుర్రవాడు అంటే మనం ఒక రకంగా అనుకోవచ్చు, వాడు చదువుకుంటాం, వాడి సంగతి సరే. నీకేమమ్మా, నీకు 35 ఏళ్ళు 40 50 ఏళ్ళు నువ్వు కూడా చూసుకొని రాత్రులు కూడా నువ్వు క్రికెట్ చూస్తూనే కూర్చున్నావు. నీకేమయ్యా, నీకు 60 ఏళ్ళు దాటింది, సీనియర్ సిటిజన్, నువ్వు కూర్చొని నువ్వు అదే నీ పని కూడా అదేగా. నువ్వు కూర్చొని చూస్తుంటే నువ్వు ఎగురుతుంటే వాళ్ళు ఎగర్రు. ఇది ఇట్లా అనమాట. అంటే ఏంటి, మిళితం దానిలో సంఘం కలిసిపోయినాడు. చెత్వ కాదు, సంఘాన్ని కలుపుకున్నాడు, ఆ విషయాసక్తిని కలుపుకున్నాడు. దాన్ని ఏం చెప్పాడు అనమాట, త్యక్త్వా అని ఇక్కడ చెప్తున్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకో, అక్కడ విశేషం బాగానే ఉన్నదని. కొంతమంది ఏం చేస్తారంటే, బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు ఎలా నేర్పుగా ఆడుతున్నారు, ఎవరెవరు ఏమిటనే దృష్టితో చూస్తుంటారు కొంతమంది. ఈ చప్పట్లు కొట్టుకోకుండా ఎట్లా ఏది సంగతి, ఇట్లా ఈ విధంగా ఒక విధమైనటువంటి. ఇంకొక విధమైనటువంటి ఉంటాయి సినిమాలు సీరియల్స్. ఈ చెప్పే పని లేదు, సీరియల్స్ గురించి చెప్పే పనే లేదు. ఇంకా వాటిల్లో ముఖ్యంగా ఈ కుర్ర కొంకలు కనుక ఏజుడు వాళ్ళు ఉన్నారని అంటే మాత్రం దానిలో లీనమైపోయినారా అని అంటే ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. సీరియల్ వస్తుంటుంది, ఇప్పుడు వస్తే ఎట్లా అమ్మండి క్లాసు భగవద్గీత అంటే ఎట్లా, అది ఎట్లా, ఇట్లా సీరియల్ పోతే ఎట్లా, దానిలో చెప్పేదంతా కూడా ఏం చెబుతున్నారంటే ఇది చెప్పే పని లేదు. ఏమిటనంటే ఒక ఏది మన దానిలో నా తండ్రి భర్తతోటి భార్య అంటుంది, నా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లవాడికి తండ్రి ఎవరండి అన్నాడు, అడుగుతున్నది ప్రశ్న. చూసుకోండి ఎంత ఇదిగా ఉన్నది. ఏది అనేటప్పటికి వీళ్ళు చూస్తుంటారు, అరే భలే సస్పెన్స్ గా ఉంది ఇది, తర్వాత ఏమైందో చూద్దాం
అని తర్వాత ఎదురుగా కూర్చొని ఆ టయానికి ఇక ఏం చెబుతారు ఏమిటి, వాడు కథ మారుస్తుంటుంటాడు. కథ మార్చి ఇంకా పెంచుతూ ఉంటుంటాడు సీరియల్స్. అంటే ఏంటి, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, సరేది. అదే చెప్తున్నారు ఏంటంటే, నీవు వీటిలో నువ్వేమి తీసుకుంటున్నావు, క్రీమ్. ప్రతిదానికి ఒక క్రీమ్ అనేటువంటిది ఉంటుంది. పూర్వకాలం మీకు మీరు కూడా ఇప్పుడు కూడా మేము చదువుకుంటు మేము చూసేటప్పుడు కూడా పాత సినిమాలు ఉంటాయి. 1960, 62, 63 దాకా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు సినిమాలు ఉంటాయి. ఆ అన్ని సినిమాల్లో ఒక క్రీమ్, ఒక ఉపదేశం ఉంటుంది. ఒక ధర్మము, ఒక సత్యం అనేటువంటిది ఉంటాయి. అవన్నీ కూడా చాలా గొప్పవి. అట్లా అనమాట. ఇప్పుడు సరే వేరే అనుకోండి. ఏమిటంటే దీనిలో మనం నిత్యము జ్ఞాన సంపదలో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు తుమ్మెద లేకపోతే తేనెటీగ మకరందాన్ని ఎట్లయితే ఆస్వాదిస్తుంటుందో, ఎక్కడ ఏ పుష్పం మీద ఉందో అక్కడ పోయి వాళ్ళు మనం జ్ఞాన మకరందాన్ని పట్టుకోవాలి. ఆ దృష్టితో ఉండాలి. కొన్ని పూలు ఉంటాయి, ఉండవు. సంపెంగ పువ్వు ఉందనుకో, నాకెందుకు ఇది, దాని మీద తేనె రాదు, దాని మీద తేనె రాదు, అసలు దాని మీద పూలే ఈగలే వాలవు అసలు. ఎందుకు అనవసరమైంది నాకు అని అది ఏం చేస్తుంది, తేనె ఉన్నది అక్కడ పోతుంది. అట్లనే వీడు కూడా ఈ సృష్టిలో అంతా ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో జ్ఞానాన్ని పట్టుకోరా నువ్వు. అలా పట్టుకోకుండా కనుక ఉన్నావనంటే నువ్వు ఏమవుతావు అనంటే కర్మలకి బద్ధుడు అయిపోతావు. అది చెబుతున్నాడు. కర్మలకు బద్ధుడు అయిపోతావు, లేపనం నీకు కలుగుతుంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అనంటే తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండుము అని అర్థం చెబుతున్నాడు. అందువల్ల ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా నిండుగా ఉండాలి అది. అంతేగాని పొంగిపోకుండా కుంగిపోకుండా బయటపడకూడదు. అది అది దీనిలో చెబుతున్నాడు. ఆ గురువు గారు చెప్పినట్టు, గురువు అంటే ఎవరు ఇక్కడ, కృష్ణ పరమాత్మ. అందుకనే జగద్గురువు, కృష్ణం వందే జగద్గురుం అంటారా, అది చెబుతున్నాడు. అని చెప్పి ఇంకోటి ఉపనిషత్తుల్లో, ఈశోపనిషత్తులో కూడా కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈ మంత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ శ్లోకం వచ్చింది. మీరు ఈ ఉపనిషత్తును ఏంటంటే, ఈ ఉపనిషత్తులు సారం అనేటువంటిది గీత వచ్చింది అని వచ్చింది మనకు ఉదాహరణ ఇక్కడ ఒకటి చెప్పుతున్నది. ఈ ఉదాహరణ దీని ఈ శ్లోకాన్ని పెట్టే ఈ బ్రహ్మణ్యాధాయ కర్మాణి వచ్చింది. ఈ వీటిని పెట్టి ఆధారంతో నిర్లేప అనేటువంటి ఒక నామం అమ్మవారు. ఈ మొత్తం యొక్క సమాహారం మొత్తము టాబ్లెట్ నిర్లేప, 3 అక్షరాలు. నిర్లేప అని 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలని వివరిస్తే ఇదిగో ఈ 2 శ్లోకాలు. అదేనమాట. అది ఇక్కడ అదే మనకు ఇక్కడ ఈశోపనిషత్తులో చెబుతున్నాడు అనమాట. కర్మలను ఆచరిస్తూ 100 సంవత్సరాలు జీవించుడు పరమాత్మను కోరగలట్ల. కానీ వాటి యందు బంధింపబడి ఉండకూడదు. ఇదే మానవుడికి తెలుసుకోవాల్సిన మార్గము. ఇది యజ్ఞకర్మలు అనేటువంటిది చేయవయ్యా నువ్వు. యజ్ఞకర్మలు అనేటువంటివి చేస్తున్నావు, వాటికి ఫలితం మాత్రం ఆశించకుము అని చెప్పాడు. కర్మణ్యవాధి కర్మాణి కర్మణ్యవాధి కర్మాణి అని చెప్పుకుంటూ వచ్చారు కదా. కర్మలన్నింటినీ నువ్వు చేయవచ్చును, కానీ కర్మల యందు అధికారం లేదని చెప్పాడు కదా. నువ్వు అధికారం తీసుకుంటే ఎట్లా కాదు, నువ్వు అధికారం తీసుకుంటే లేపనము అనగా నీకు అంటుతుంది. ఏమంటుతుంది, యజ్ఞకర్మలు చేస్తే పుణ్యం అనేది అంటుతుంది. పుణ్యం అనేది అంటుతుంది కాబట్టి మళ్ళీ పుడతావు, అది అర్థం. మళ్ళీ పుడతావు. అదే కనుక అంటించుకోలేదు అనుకోండి మళ్ళీ పుట్టవు. మరి ఏమవుతుందండి, మరి ఎందుకు యజ్ఞకర్మలు చేసేది? అదే మనకి ఇందులో శంకర విజయంలోనూ బ్రహ్మసూత్రాల్లోనూ కూడా వస్తుంది. మరి ఎందుకు చేయటం, చేయకుండా ఉంటే సరిపోలేదా అని అంటే, యజ్ఞకర్మలు ఈ ఫలాపేక్ష లేకుండా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. అది విశేషం. కర్మకాండ యొక్క ఉద్దేశం అదే మనకు ఇందులో శంకర విజయంలో వస్తుందన్నమాట. చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడు చిత్తము శుద్ధి అయిపోతుంది. అని అర్థం ఏమిటి, చిత్తములో ఎటువంటి కోరికలు కానీ అంత నిర్గుణం అయిపోతుంది. అప్పుడు మోక్షానికి దారి తీస్తుంది అని చెప్పారు.
అందుకని కర్మలన్నింటినీ కూడా ఎప్పుడు కూడా ఇదిగో నేను ఒక ప్రయోజనం ఆశించి చేస్తున్నాను, ఈ యజ్ఞ కర్మలు చేస్తున్నది ఎందుకంటే పుణ్యం కోసం చేస్తున్నాను అనంటే నీకు అంటుతుంది. మరి యజ్ఞ కర్మలు ఎందుకు చేస్తున్నావు అంటే నా యొక్క ధర్మము, ఇదిగో వేద విహిత ధర్మము, అంతే. వేద విహిత ధర్మం కాబట్టి దాన్ని నేను చేస్తున్నా, అంతే. అనగా పరమాత్మ ఒక క్రమశిక్షణ లేక ఒక సూత్రాలు ఇచ్చాడు, అవన్నీ చేయండి రా అన్నాడు. అదే మనకి గీతలో చెప్పేది. కాబట్టి అందుకని చేస్తున్నాను నేను, అంతే. దానివల్ల వచ్చేటువంటి ఆ ఫలితాల సంగతి నేను ఆశించి చేయటం లేదు అని యజ్ఞ కర్మలు కానీ ఇష్టాపూర్తాలు కానీ ఏవైనా సరే చేస్తున్నట్టు ఇది గుర్తుపెట్టుకోమని చెబుతున్నాడు. అందువలన అట్లా చేయండి, అట్లా చేస్తే మీకు ఏమి అంటవు, కర్మలు అంటవు. కర్మలు అంటకుండా ఉంటేనే జీవుడికి ఈ జన్మలు తగ్గిపోతాయి. జీవుడికి జన్మలు తగ్గిపోతున్నాయి అని అంటే ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడంటే మోక్షమునకు అనగా పరమపదానికి ప్రయాణం చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇవి అంటించుకుంటే ఎంతసేపటికి ఇంకా వాడు అట్టనే ఉంటాడు. పునరభి జనలు పునరభి మరణం అనమాట. దానిలో గీతలో కూడా చెప్పాడు కదా, జన్మించే పుట్టాడంటే మరణిస్తాడంటే పుడతాడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థేన త్వం శోచితుం అర్హసి. పుట్టాడు అంటే పోతాడు, పోయినాడు అంటే పుడతాడు. అంటే ఇది జనన మరణ చక్రము అనే అర్థం. ఈ పుట్టడం పోవటం అనేటువంటిది తడవకు వేషం వేస్తుంటాడు, తడవకు వేషం వేస్తుంటాడు. ఇప్పుడు ఒక వేషం వేస్తే రేపు ఇంకో వేషం, రేపు ఇంకో వేషం, ఇన్ని వేషాలు వేస్తుంటాడు. ఈ వేషాలు వేసి ఏం చేస్తుంటాడు, ఒక్కొక్క వేషంలో ఒక్కొక్క యాక్షన్ చేస్తుంటాడు, ఒక్కొక్క మాటలో మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కటి చేస్తుంటాడు, ఇంకొక దానిలో ఇంకొకటి అట్లా. ఇదంతా వాస్తవానికి ఏంటంటే అందుకనే రంగస్థలం అని చూపిస్తారే మనకు, ఏదో ఒక స్టేజ్ చూపించి దానిలో ఏంటంటే ఈ యాక్షన్స్ ఇవన్నీ చూస్తుంటారే, ఏదో 10 మంది యాక్టర్లు పెట్టి, దాని అర్థం ఇదే. ఈ భూమి అనేటువంటిది రంగస్థలము. ఈ రంగస్థలం మీద ఈ జీవులు అనేటువంటి వాళ్ళు యాక్షన్లు చేసుకోండి, చూడండి ఎట్లా చేస్తున్నారో. అదే అనమాట ఇది, అది అంత అనమాట. కాబట్టి ఆ కర్మలను అంటించుకోవాకండి అంటున్నారు. అన్న తర్వాత నిర్మల, ఎప్పుడైతే కర్మలను అంటించుకోలేదో నీవు నిర్మల. అది నిర్మల అంటే మలినము లేకుండా ఉంటావు అని అర్థం. మలినాలు ఎప్పుడూ మనకు మలినాలు ఉంటూనే ఉంటుంటాయి. మలినాలు ఉన్నంత కాలము ఇంతే, మలినాలు ఉన్నంత కాలం కూడా వాడు జన్మలు తీసుకుంటూనే ఉన్నాడు. సహజంగా మలినాలు అంటే మనకు ఈ శరీరానికి మలినాలు పడితే సబ్బు పెట్టి రుద్దుకోవటం, ఇవన్నీ ఇటువంటివి. అట్లనే వస్త్రాలకి ఈ మలినాలు వదిలించుకుంటుంటాం, ఈ భాష్యం ఇదంతా. కానీ మనకి అసలు మలినాలు ఏమనేటువంటివి ఉన్నాయి, ఈ బుద్ధికి పెట్టినటువంటి మలినాలు ఉన్నాయన్నమాట. ఇవి అణవము, ఇక వరుసగా వస్తున్నాయి. ఏంటంటే రకాలు. అణవము దీనిలో రాయలేదు, దీనిలో నేను ప్రత్యేకంగా చెబుతున్నా. ఈ మలినాలు అణవము అనేటువంటి ఒకటి, జ్ఞానమును మరుగుపరుచున్నటువంటిది అది ఒకటి. మనలో జ్ఞానం ఏదో కొద్దో గొప్ప ఉందండి, మనకి ఏదో రవ్వంత ఉంది అనుకుందాం. ఈ రవ్వంత ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది, అణవం అంటే అర్థం ఏంటి, జ్ఞానాన్ని బయటికి ప్రకటించనీయకుండా కప్పి వేసేస్తుంటుంది. అనగా ఏదో సందర్భంలో మళ్ళీ వచ్చి చేరుతుంది. అట్లా మళ్ళీ అంటే ఏదో రకరకములైనటువంటి కోరికలు, రకరకమైన చేష్టలు, దాంతో జ్ఞానం మాత్రం బయటికి రాదు. దాన్ని అణవము అంటారు. తర్వాత కార్మికము అనేటువంటిది ఇంకొకటి. ఈ కార్మికం అనేటువంటిది గురువు ఉపదేశించిన జ్ఞానమును, గురువు ఉపదేశించాడు జ్ఞానం. ఏమని, ఇది కూడా మీరు ఈ చదువుకుంటారా గీత అన్నాడు, లేకపోతే ఏవో ఇటువంటివి అని చెప్పాడు. అని చెబితే ఆ కాసేపు విన్నాడు. ఆ కాసేపు విన్న తర్వాత ఏం చేసింది అనమాట, విన్నాడు కదా. ఆ తర్వాత బుద్ధి ఏం చేసిందంటే ఏం లేదు ఆయన చెప్పేది ఏమీ లేదు, చాలా మంది చెప్పారులే, ఏంది దాని గురించి మనకు తెలియకపోతే కదా
అని బుద్ధి అనిపిస్తుంటుంది. అది ఏమిటనమాట, దీన్ని కార్మికము అంటారు. అది ఇట్లా మనం భగవద్గీత చెప్పామనుకోండి, భగవద్గీత చదువుకోండిరా అని అన్నాం అనుకోండి, చాలా మంది చదువుతున్నారు లేవా అని అనుకుంటూ పోతుంటాడు. ఆ తీసేళ్ళు అవతల వారేస్తారు పుస్తకం. అంటే బుద్ధి ఏం చేస్తుంది అనమాట, ఈ పని చేయిస్తుంటుంది. అంటే ఏంటనమాట, ఇవన్నీ దేనికి చెప్పుకుంటున్నాము, మలాలు, ఇవన్నీ మలినాలు ఇలా చేస్తుంటాయి. ఇది ఒక రకం మలినం. ఇక మూడో మలినం మాయికము అనేటువంటి మలినం ఇంకొకటి. ఈ మాయికం అనేటువంటి మలినం ఏంటంటే పరమాత్మ జ్ఞానమును ఎన్నటికీ కలుగనీయదు. అది మాయ. పరమాత్మని గురించి మనం చెప్పుకుంటున్నాం అంతా. పరమాత్మని గురించి చెప్పుకుంటుంటే వీడికి బుర్రకెక్కదు. వీడికి బుర్రకెక్కదు. బుర్రకెక్కకుండా ఎప్పుడు అయిపోతుందా అది, ఎప్పుడు ఇంటికి పోదామా అది చూస్తుంటాడు. పరమాత్మని గురించి గురువు గారు చెబుతుంటే, జ్ఞానం విరానం చెబుతుంటే వీడికి బుర్రకెక్కదు అసలు. దీన్ని మాయికము అంటాడు. ఇప్పుడు మూడైంది. ఇక నాలుగోది, ఇంకో నాలుగోది మాయాయేయము. మాయాయేయం ఏమిటంటే పాపకార్యములందు బుద్ధి. అది చివరిది ఏంటంటే పాపకార్యముల యందు బుద్ధి. అది మాయేయం. మాయా కాదు, మాయేయము అంటే పాపకార్యముల యందు బుద్ధి. కాబట్టి ఇదన్నీ బుద్ధి చుట్టూనే ఉంటాయి. ఈ మలినాలన్నీ, ఈ మలినాలన్నీ వీడు పోగు చేసుకుంటుంటాడు. ఇది ఈ జీవుడు పోగు చేసుకుని అనుభవిస్తుంటాడు. ఇదే బ్రహ్మమునకు ఇవేమీ లేవు అని చెబుతున్నారు. బ్రహ్మమునకు ఇవేమీ లేవు మలినాలు. వీడు పోగు చేసుకుంటుంటాడు. ఈ మలినాలన్నీ పోగు చేసుకొని అనుభవిస్తూ కూర్చుంటాడు. అది అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా అనమాట మలినాలు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఎటువంటి కర్మపాశములు లేని నిత్య సిద్ధురాలు అమ్మవారు. కర్మపాశములు ఏమీ అంటలేదు, అనేది కూడా పరబ్రహ్మమునకు. కాబట్టి నిత్య శుద్ధ అమ్మవారు అనమాట అని ఇది చెబుతూ, ఇక విశేషం మాయ అంటే ఏమిటి, ఈ ప్రకృతి. ప్రకృతి ఏం చేస్తుందంటే, ఈ ప్రకృతి మనకు కనపడుతున్నట్టు ప్రకృతి అని అంటే త్రిగుణములు అని అర్థం. మనకు లక్ష్మీ శాస్త్రం ఉన్నది, అష్టోత్తరం. అష్టోత్తరంలో ప్రారంభంలో మొట్టమొదటి ఏమొస్తుంది, మొట్టమొదటి నామం ఓం ప్రకృతి నమః అది వస్తుంది. తర్వాత ఓం వికృతి నమః అది వస్తాయి. ప్రకృతి మనకు కనబడుతుంది. ఇదంతా కూడా లక్ష్మీ స్వరూపము. ఈ లక్ష్మీ స్వరూపమైనటువంటి ప్రకృతి ఏం చేస్తుంది అంటే మనల్ని ఆకర్షిస్తుంటుంది. అయస్కాంతం ఎట్లయితే ఆకర్షిస్తుంటుందో అట్లా ఆకర్షిస్తుంటుంది. ఆకర్షించి తాను వశం చేసుకుంటుంది ప్రకృతి. వశం చేసుకున్నప్పుడు ఈ ప్రకృతిని వీడు అనుభవిస్తూ ఉంటుంటాడు. ఇది అర్థం. ఇదే బ్రహ్మణ్యాధాయ కర్మాణి అని చెప్పని చూశారు. అదే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఈ ప్రకృతిలో ఉన్న పరమాత్మని దర్శనం చేసుకుంటాడు, కానీ ప్రకృతిలో లీనంగాడు. అదే తామరాకు మీద నీటి పొట్టు. అదే ఇప్పుడు మనం ఉదాహరణకి హిమాలయ పర్వతాలు ఉన్నాయనుకోండి, పరమాత్మ అన్నారు. స్థావరాణం హిమాలయ అన్నారు. అనేటప్పటికి పరమాత్మ స్వరూపం ఇంతవరకు తెలుసుకుంటాడు. అదే జ్ఞానవంతుడు అయినటువంటి వాడు ఏం చేస్తాడనంటే ఆ హిమవంతుడు అంటే పరమాత్మ యొక్క ఆ లక్షణం ఉన్నది చూశాడు. అంటే ఏంటి, చరాచర జగత్తులో పరమాత్మ ఈ పర్వతాలలో కూడా ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది ఉన్నది కదా. కాబట్టి ఇది బ్రహ్మస్వరూపము. ఈ విధంగా మనం ఏ కొండ చూసినా గాని అన్ని కూడా బ్రహ్మస్వరూపములే అనే భావంతో ఉండిపోతాడు. అంటే వాడికి, అంటే బ్రహ్మవేత్తకు, అంటే జ్ఞానవేత్తకు మిగిలిన వాడికి ఎంత తేడా ఉన్నది. ఇంత తేడా ఉన్నది. వీడి దృష్టి అంతా ఎలా ఉంటుంది అని అంటే లోపల ఉన్నట్టు బ్రహ్మాన్ని చూస్తుంటుంటాడు. వీడేం చేస్తాడంటే బయట ఉన్నట్టుండదని చూస్తాడు. బయట ఏమన్నది, ప్రకృతి అంతా కూడా చాలా అందంగా కనపడది, ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటాడు. ఫోటోలు తీసుకొని ఆనందం అనుభవిస్తూ ఉంటుంటాడు అనమాట. ఫోటోలు తీసుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఏమిటనమాట, అందుకనే ప్రకృతి అంటేనే ఇక్కడ మాయా. అందుకనే
కా ఏ ఈ లా హరీం అనేటువంటి శ్రీ విద్యావంతనంలో మాయను జయిస్తేనే, మాయ అంటే ప్రకృతి, దీన్ని ప్రధానము అని మనకు బ్రహ్మసూత్ర భాషలో వస్తుంది. ఈ ప్రధానాన్ని ఖండించేసేసారు శంకరాచార్యుల వారు. ఈ ప్రధానము ప్రకృతి అనేటువంటిది పరమాత్మ కాదు, పరమాత్మను ఆధారం చేసుకొని ఉంటుంది అని చెప్పారు. ఈ ప్రకృతికి అనగా ఏంటి? ఇప్పుడు ఒక వేషం వేస్తుంది, రేపు ఇంకొక వేషం వేస్తుంది. అంటే నిత్యము కాదు. నిత్యము అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఒకటే ఉండాలి, మార్పు లేదు. కానీ జగత్ ఈ ప్రకృతి అట్లా ఉండదు. ఏమిటి? తడ ఒక వేషం వేస్తుంటుంది అట్లా అనమాట. కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఇది అటువంటిది ఏం చేస్తుందంటే ఈ మాయ ఏం చేస్తుంది అనమాట, మనల్ని ఆకర్షణ చేసేస్తుంటుంది. మనల్ని ఆకర్షణ చేసేసి మనల్ని వశం పెట్టుకొని ఏం చేస్తుంది, మన చేత ఆ గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణములు. మాయ అంటే త్రిగుణాలు. ఆ త్రిగుణాలలో మనం పడిపోతాం. ఆ త్రిగుణాల్లో పడిపోతాం. ఏది? సత్వ రజస్తమో గుణాల్లో పడిపోతాం. ఆ పడిపోయి దానిలో తిరుగుతూనే ఉంటుంటాం. ఇది దీనిలో విషయం. అందువల్ల ఏంటంటే ఈ మాయను అర్థం చేసుకొని ఆ మాయకు బయట ఉండాలి అనగా ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఏమిటనగా ఒక త్రిగుణముల యొక్క రూపం. మరి ప్రకృతిని అర్థం చేసుకుంటున్నామండి, మరి నిరాధార ఆధార ఈ విధంగా వచ్చింది కదా. మరి ఏమిటంటే ఈ ప్రకృతికి ఆధారం కూడా ఆయనే. ఈ ప్రకృతి ఎవరు? త్రిగుణములు ఆయన ఆశ్రయించే ఉంటాయి. లోపల ఉన్నాడు. ఇదే జ్ఞానవంతుడు కనిపెట్టేది ఏమిటంటే ఈ ప్రకృతి లోపల పరమాత్మ ఉన్నాడు, కాబట్టి ఈ ప్రకృతి ఇంత శోభగా ప్రకాశిస్తున్నది, అది అర్థం. కాబట్టి ఈ ప్రకృతిలో జగత్తులో అన్నిట్లో ఉన్నాడు. ఆ సూర్యుడిలో ఉన్నాడు. సూర్యుడిలో సగుణ రూపంలో చెప్పుకుంటూ వచ్చారు. సరసిజాసన సన్నివిష్ట అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ సూర్యుడిలో ఉన్నాడు, ఆ చంద్రుల్లోనూ ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. కాబట్టి అన్నిట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ అది. అందువలన మనం ఏం చెప్పాలన్నమాట, ఆ ప్రకృతిని లక్ష్మీ రూపంగా భావించుకొని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని దర్శించుకుంటూ, పరబ్రహ్మం ఎవరు? ఆ ప్రకృతిలో ఉన్న పరబ్రహ్మం విష్ణువు. అది ఆ ప్రకృతి లోపల ఉన్నటువంటి అనపగామిని కదా అమ్మవారు. కాబట్టి లోపల ఉన్నది ఎవరు? విష్ణువు. కాబట్టి అప్పుడు మనం సగుణ రూపంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటాము. ఇది అనగా లక్ష్మీదేవి అంటే ప్రకృతి, ఆ లోపల ఉన్నది ఎవరు? విష్ణువు. ఇది అదే మనకు శ్రీ సూక్తంలో వస్తుంది, మొట్టమొదటి మంత్రంలో వస్తుంది. మొట్టమొదటి మంత్రంలో వస్తుంది. అట్లా సగుణ రూపంలో పట్టుకుంటాం. ఇలా ఎలా మనం వశం చేసుకొని చేస్తున్నామో చూసుకోండి, ఎంత విశేషం. ఆ ప్రకృతిని ఆ పరమాత్మ ద్వారా వశం చేసుకొని మనం సగుణ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఉపాసన చేస్తుంటాం. ఇది మనం తెలుసుకోండి అని చెబుతున్నారు. ఇలా తెలుసుకొని చేస్తుండటం వలన ఏమవుతుందంటే జ్ఞాన ప్రకాశం కలుగుతుంటుంది. సదా ఎల్లప్పుడూ కూడా పరమాత్మను దర్శించుకుంటూ ఉంటుంటాడు అని అర్థం. అది అన్నిట్లోనూ పరమాత్మను దర్శించుకుంటాడు. సర్వం కల్విదం బ్రహ్మ అని మనకు దీనిలో కూడా వస్తుందన్నమాట. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఈ నిర్మల అనేటువంటి దానిలో కూడా అందులో మాంచయో అభివ్యచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్య ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కాబట్టి భక్తి యోగంతో కూడా ఈ త్రిగుణాలను జయించవచ్చును అని మనకు 14వ అధ్యాయంలో ఇందులో కూడా చెప్పాడు. ఈ భక్తి యోగం అని అంటే అంత తేలికైంది కాదు. భక్తి యోగం అంటే నీ ఇంద్రియాలని జయిస్తేనే భక్తి యోగం అవుతుంది. ఇంద్రియాలను జయిస్తే భక్తి యోగం, లేకపోతే లేదు. ఇంద్రియాలను ఎప్పుడు జయించావు? ఇంద్రియాలను జయించాలంటే నీలో ఉన్నటువంటి 6 శత్రువులు ఉన్నారుగా, వాళ్ళు పట్టుకుంటుంటారు, వాళ్ళేమైపోతారు. అది అంటే 6 శత్రువులు జయించాలి అంటే ఇంద్రియాలు జయించావు అని అర్థం. అప్పుడు భక్తి యోగం కలుగుతుంది. ఏదో ఊరికే కాసేపట్ట నిలబడి నమస్కారం చేశామంటే అంటే ఫిజికల్ గా నిలబడి చేశాడు అంతే, అది కాదు. ఏమిటంటే మన ఇంద్రియాలని పరమాత్మ పాదపద్మముల దగ్గర ఉంచుము అని అర్థం. అదే మనకు సౌందర్య లహరిలో చివరిలో ఆ జీవుణ్ణి తీసుకొచ్చి అమ్మవారు తన యొక్క పాదపద్మముల దగ్గర పెట్టేసుకుంటుంది.
నా పాదపద్మంలో జ్ఞాన మకరందం ఉంది, అది ఆస్వాదిస్తూ కూర్చోరా అని మనకు సౌందర్యలహరిలో వచ్చింది, చివరిలో వచ్చింది. షట్చరణ తామని అక్కడ వచ్చింది. షట్చరణ తామ అంటే 6 కాళ్ల తుమ్మిద. ఈ జీవుడు 6 కాళ్ల తుమ్మిద. ఈ 6 కాళ్ల తుమ్మిదను అమ్మవారు తీసుకుని వెళ్ళి తన యొక్క పాదపద్మం దగ్గర కూర్చోబెట్టింది. ఆశ చూపించింది. ఏమిటి ఆశ అంటే జీవుడికి జ్ఞాన మకరందం ఆశ చూపించింది. జ్ఞాన మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నావంటే నువ్వు మోక్షానికి చెందుతావు, వెళతావు, అనగా నాలో ఐక్యం అయిపోతావు అని అర్థం. అందువలన ఆ జ్ఞానం అనేటువంటిది కనుక పట్టినప్పుడు మలినాలు పోతాయి. జ్ఞానం అనేటువంటిది ఏమిటంటే ఇది. ఆ మలినములు అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో లీనం కావాకు, ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకో. అందుకనే గీతలో వినశ్యత్సు అవినశ్యత్సు అని ఒక పదం వేశాడు. వినశ్యత్సు అని అంటే నశించేటువంటి వాటిలో, అవినశ్యత్సు నశించినటువంటి పరమాత్మ కూర్చున్నాడు. పరమాత్మ కూర్చున్నాడు నశించేటువంటి వాటిలో. మనకు దీనిలో కూడా మనం చెప్పుకుంటున్నాం ఏదంటే చాందోగ్యంలో ఒక చెట్టు ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉన్నది, ఆ పరమాత్మ ఉన్నాడు. కొంతకాలం చూసాం ఆ చెట్టుని, ఒకవైపు కొమ్మ ఎండిపోయింది. ఎండిపోయిందంటే అర్థం ఏమిటి? ఆ వైపున చైతన్యం లేదు. ఇంకా కొంతకాలం చూస్తే నెమ్మది మొత్తం చెట్టే ఎండిపోయింది. చెట్టే ఎండిపోయింది. ఇంకప్పుడు ఏం చేసుకుంటాడు వాడు? దాన్ని కొట్టి అవతల పారేస్తాడు. అంటే అర్థం ఏంటి? చైతన్యం ఉన్నప్పుడు ఎలా ఉంది? మరి చైతన్యం ఉన్నప్పుడేగా ప్రకృతి అన్నది నువ్వు. అది ఆ వృక్షాన్ని, ఆ వృక్షంలో చైతన్యం ఉన్నప్పుడే కదా నువ్వు ప్రకృతి అన్నావు. అంటే అర్థం ఏమిటి? ఈ వృక్షాలన్నీ. అది మనం అమెరికాలో చూస్తే ఊరు బయటకు అట్ట పోతుంటే, సినిమా ఎమర్షన్ పోతుంటే అట్లా ఒక్కసారి ఇట్లా చూస్తుంటే అన్ని ఆ కొండలు, ఆ వృక్షాలు అవన్నీ కనుక చూస్తుంటే వాటిల్లో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా చూస్తుంటే ఎలా ఉంటుంది చూడండి. అక్కడ నారాయణ గుడి ఉంది, లక్ష్మీనారాయణ టెంపుల్, అక్కడ ఇవన్నీ కనుక చూస్తుంటే మనం అంతా ఆ చైతన్యం ఎలా ఉన్నదో చూసుకోండి. ఆ చైతన్యం అనేటువంటిది లోపల ఉన్నది కాబట్టి బయటికి మనకు బ్రహ్మాండంగా అందంగా కనబడుతున్నది. అదే ప్రకృతి. అది ఆ ప్రకృతి ఎవరి మీద ఆధారపడి ఉన్నది? ఆ పరమాత్మ మీదనే, ఆ నిర్గుణ పరబ్రహ్మ మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాలు ఇలా గ్రహించేటువంటి వాడు. అట్లనమాట, అది విశేషమైనది. అందుకని జ్ఞానస్వరూపమైనటువంటి వాడు, అందుకని బ్రహ్మణ్యాధాయ కర్మాణి అన్నాడు. నువ్వు ఎక్కడికి పోయినా కానీ నీ యొక్క బుద్ధి అంతగా బ్రహ్మము మీద నిలబెట్టుకుంటుంటే అప్పుడు విశేషాలు తెలుస్తాయి అని చెప్పాడు. అని గీతలు అట్లనమాట. అట్లా ఇంతవరకు చెప్పుకున్నాము. తర్వాత రేపు ఇంకా ఇవి 60 నామాలు ఉన్నాయి. ఈ 60 నామాలు కూడా అన్ని కూడా ఈ దీనిలో ఉపనిషత్తుల్లోని వీటిలోంచి కోట్ చేసుకుంటూ వస్తుంటాయి. ఇదంతా నిర్గుణ పరబ్రహ్మం. అంటే ఒక మాట చెప్పాలంటే ఉపనిషత్తు చదువుతాం మొదలు పెట్టాం. అది ఈ ఉపనిషత్తుల్లో మనకు భగవద్గీత కూడా ఉపనిషత్తు అట్లా వచ్చింది అనమాట. ముఖ్యంగా దీనిలో కఠోపనిషత్తు కూడా వస్తుంది. దీనిలో ఉన్నవి కూడా వస్తాయి అనమాట. దీనిలో అట్లా శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగయ. ఓం శాంతి శాంతి. శుభం భయాత్.